కుట్ట అనేది రబ్ చేసే విధానంలో మనము కొంచెం క్రాస్గా రాకుండా చూసుకోవాలి. ఇలాగ రావడం వల్ల మన కటింగ్స్ అనేవి కుదిరాయి. ప్లస్ ఇలాగ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకొని డ్రెస్ ఎక్కడ కట్టింగ్స్ అక్కడ ఇలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నువ్వేం చేయాలంటే పిన్ పెట్టుకోవాలి. నువ్వు ఇలా పెట్టి మనం ఇది ఇంత కొత్త వాళ్ళకి, చాలామంది కొత్త వాళ్ళకి డ్రెస్ కటింగ్స్ కుట్టడం అంటే కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు కదా. ఇలా ఇట్లా పెట్టిన చూసినావు కదా, అబ్జర్వ్ చేసినావు కదా. ఇలా పెట్టి ఇలా పిన్ పెట్టేసుకోండి. చాలా ఈజీ మెథడ్. పెట్టేసుకొని దీన్ని బట్టి ఇప్పుడు ఇలా ఎడ్జ్ నుంచి ఈజీగా కట్టింగ్స్ అయిపోయే విధంగా ఇది ఎక్కువైనా సరే మనకేం ప్రాబ్లం కాదు. మనం కట్టింగ్కి అయితే ఎంత ఫోల్డ్ చేయాలో అంతే ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జ్కి కుట్టుకుంటూ రావాలి. క్లాత్ లోపలికి ఎక్కువ ఫోల్డ్ చేయాలి. కొంతమంది ఏదో సొమ్ము పోతుంది అన్నట్టు లోపలికి ఎక్కువ ఫోల్డే చేయరు, అదేదో అయిపోతుంది. కానీ ఫోల్డ్ చేయకపోతే డ్రెస్ నీట్గా రావాలి. ఫోల్డ్ ఎక్కువ వేస్తేనే నీట్గా వస్తుంది. మనం వదిలిపెట్టుకున్నాం కదా ఖర్చు ఆల్రెడీ కట్టింగ్ అప్పుడు, అలాగే ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దగ్గరకు వచ్చే వరకే చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్ సెట్ అవుతుందా అని. చూడు ఎంత కరెక్ట్ సెట్ అయింది. ఇక్కడ వరకు ఇలా రావాలి. వచ్చి ఇలా ఆపేయండి. ఆపేసి పిన్ తీసేయండి. పిన్ తీసేసి ఇక్కడ సైడ్ ఊడిపోతుందని భయం ఉంటే ఇక్కడ పెట్టుకోండి. ఇలాగా పెట్టి ఈ కింద మనం అటాచ్ అయిన కుట్టుకి కొంచెం హాఫ్ ఇంచ్ పైకి వచ్చి ఆపేయాలి. ఆపేసి ఇక్కడ ఇలా టర్న్ చేసుకొని పిన్ తీసేసి ఈ టర్న్ చేసిన దాన్ని కరెక్ట్గా మనం స్ట్రేట్గా లాక్కోవాలి. ఇది కూడా క్రాస్లో పెట్టద్దు, స్ట్రేట్గా పెట్టేసి ఇలాగా స్ట్రేట్గా ముందుకు వచ్చేసి మళ్ళీ ఎడ్జ్ వరకు కుట్టి మళ్ళీ లేపి టెన్షన్ లేపడం పెట్టడం ప్రాసెస్ అన్నట్టు మళ్ళీ ఇది ఫినిష్ చేసేయాలి. నెక్స్ట్ ఈజీగా కట్టింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎంత బాగా వచ్చిందో చూసేయండి. మీరు కూడా నేర్చుకోండి. ఇలాగే మీకు ఇంటిని వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చూపించేస్తాను. ఇలా అయిపోయింది కదా, అయిపోగానే నెక్స్ట్ ఇలా టర్న్ చేసేసుకొని ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసేయాలి టోటల్గా. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ వీలాగా రావాలి. దానికోసం నేను మళ్ళీ ఆన్ వచ్చి ఆ కట్టింగ్ వరకే వచ్చి మళ్ళీ టర్న్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి. ఇదిగోండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో చూడండి. ఇంత బాగా ఫినిషింగ్ వచ్చింది. ఇలా మీరు కూడా రెడీ చేయండి.